కూర్చో బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. టిఫిన్ టైంలో కాఫీలు ఎందుకు లేండి? హా? అయితే టిఫినే తీసుకొస్తా. గట్లని కాఫీ తాగనం కాదు. టిఫిన్ తర్వాతే కాఫీ. అయ్యో మీకెందుకండి, నేనున్నా కదా. మొత్తం తింటున్నాడు. టిఫిన్ చాలా బాగుంది ఆంటీ. టిఫిన్ ఇంత బాగా చేసిరంటే ఇంకా భోజనం ఏ రేంజ్లో ఉంటుందో. రేపు హాలిడేనే కదా, మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి. అబ్బబ్బే వద్దాంటీ, మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటది, పొద్దుగాలనే వస్తా. ఓకే. అంటే టిఫిన్ కూడా ఇక్కడే అన్నమాట. బుడ్డోడు ఫీల్ అవుతున్నట్టున్నాడు. రాత్రి భోజనం కూడా చేద్దాంలే. పోయేస్తా అంకుల్, పోయేస్తా ఆంటీ. నమస్తే. నమస్తే. రండి రండి. కూర్చో బాబు. ఈడ కన్నా ఆడనే మంచిగా ఉంటాడేమో. రండి రండి. ఎండన పడొచ్చినట్టున్నావు, కాస్త మంచినీళ్ళు తీసుకో బాబు. మటన్ చికెన్తో నింపాల్సిన కడుపుని మంచినీళ్ళతో నింపడమా? నో ఛాన్స్. అది భోజనం టైంలో చేతులు కడుక్కోనికే తప్ప మరెందుకు వాడనండి మంచినీళ్ళు. మీ వంట అద్భుతం అండి. దోసకాయ పచ్చడి, కోడిగుడ్డు పులుసు, గోంగూర మటను, నాటుకోడి చికెను అదిరింది. అదేంటి తినకుండానే అమ్మ ఏమేం చేసిందో ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తున్నారు. అది చెప్పాలంటే తినాల్సిన అవసరం లేదు, వాసన చూస్తే చాలు. వాసన ఎంత అద్భుతంగా ఉందంటే తింటే అదిరిపోద్ది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. యు ఆర్ కరెక్ట్. అయ్యయ్యో మీకెందుకు శ్రమ, నేను వేసుకుంటాగా. అయ్యో, అందరికి రైస్ వడ్డించి నీకు మర్చిపోయినట్టున్నాను బాబు. లేదంటీ, అది చికెన్ కింద ఉండిపోయింది. మొహమాట పడకుండా తిను బాబు. ఏంటి తెలుగులో నాకు నచ్చని పదం అదే మోమాటం అనే పదం. చికెన్ మొత్తం ఖాళీ చేశాడా? అయ్యా నాకు లేదు. భోజనం వండుడే కాదు, వడ్డించుడు కూడా ఒక ఆర్టే. అవునవును, ఫుల్గా లాగిచ్చడం అంతకంటే పెద్ద అట్టు. 2, 3, 4 400 ఉంది. ఎంత పెద్ద మనసే అనేది. కూడా మా బ్యాచేనా? అల్లాకే నామ్ పే కుచ్ దే దో బాబా. ఈడెవడో మోటార్ బిచ్చగాళ్ళ ఉన్నాడు, అమ్మవారి గుడికి వచ్చి అల్లా అంటాడేంటి? కళ్ళు లేని కబోదిని బాబు, నా కళ్ళకి కరెన్సీ తప్పితే ఏమీ కనిపించదు బాబు, ధర్మం చేయండి బాబు. ఇదిగా బాబు, ఆ? బీటెక్ క్యాండిడేట్స్ కూడా బెగ్గింగ్ ఫీల్డ్ ఎంచుకుంటే ఇలానే ఉంటుంది. అడుక్కోవడం కూడా ఒక ఆర్ట్. కొత్త వాళ్లే ఉన్నావు, నేను చెప్పేది విను. వచ్చిన వాడి మొహం చూసి షేవింగ్ వచ్చాడో కటింగ్ వచ్చాడో చెప్పేస్తాడు బార్బర్. వచ్చిన వాడి పాదాలని చూసి ఏ సైజు చెప్పులు ఇవ్వాలో చెప్పేస్తాడు చెప్పుల షాప్. ఇవన్నీ పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారాలు, కానీ మనది పెట్టుబడి లేని వ్యాపారం. కేవలం చేతులు చూసి అవి ముష్టి వేసేవా వేయనివా తెలుసుకోవాలి, అర్థమైందా? అయినా ఇలా ఆడుకుంటే ముష్టి ఎవడేస్తాడు? నే చెప్పినట్టు చేయి, నీ బుద్ధి నిండిపోతే. సరే. మట్టి మొత్తం ముఖాన్ని రుద్దుతుండేంది. శబాష్, బాగుంది. ఇలా బొచ్చు తీసుకొని అమ్మా బాబు అయ్యా ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి తల్లి,
అని అలా దీనంగా అడుక్కోవాలి. ఉమ్. ఇదిగోనయ్యా ఫ్రెష్ బొచ్చా. ఆ? ఆ? ఏది ఒకసారి అడుక్కో చూద్దాం. అమ్మా బాబు తల్లి ధర్మం చేయండి. ఆ, అది అంతే, ఇంకొంచెం హుషారుగా. ఆ, మీరేం చదువుకున్నారు? ఎంటెక్. ఎంటెకా? ధర్మం చేయండి బాబు. వీళ్ళు ఈ గుడికి వచ్చి చచ్చిరేంది? వీడి డబ్బు పిచ్చి గచ్చిబోళికల్లా వీడికి ఇదేం కర్మే. నేను చెప్పాను కదా రాడి వీడు తేడాగారిలా ఉన్నాడని. అతను డబ్బుకిచ్చే విలువను చూసి గర్వపడాలి కానీ ఇలా డిసప్పాయింట్ చేస్తారేంటి? రండి మనము తల ₹1 వేసి ఎంకరేజ్ చేద్దాం. పదండి. వాడికి కదే పిచ్చి, నీకు పట్టిందే డబ్బు బా, పిచ్చి. రండి. ఆ, వీళ్ళు ఇప్పుడు నన్ను గుర్తుపడితే పావానికి చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి రయ్యా? మూసుకుంటే బొచ్చుల డబ్బులు ఎలా పడతాయి? తీ. ఐడియా. ఏమండి నాకు కూడా అబ్బా, ఇవ్వండి. ఇదిగోరా. అయ్యో వేస్ట్ రాడి వీడికి వేయడము. నీ మొహం వెయ్యి. తీసుకో. పోయిరండి, మీకు ఎన్నో పనులు. ఆల్ ది బెస్ట్ బాబు. అమ్మో వీళ్ళు పావనికి చెప్తారేమో, అర్జెంట్ గలవాలి.